ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ నాయకులు ఐజా కృతజ్ఞతలు తెలిపారు. తనను గుర్తించి మరోసారి తనకు అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయ్ భానుకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ప్రజల మనసులు గెలుచుకున్న ఐజా ఈ నెల జనవరి 1వ తేదీన అనుచరులతో కలిసి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తనను అభిమానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ భవానీపురంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను, జనసేన పార్టీ నాయకులు అమిశెట్టి వాసు, దుర్గగుడి పాలక మండలి సభ్యులు రమాదేవి, జనసేన పార్టీ కృష్ణా పెన్నా కోఆర్డినేటర్ మల్లిపు విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను మాట్లాడుతూ పశ్చిమలో ఐజా ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జనవరి 1న పార్టీలో ఐజా జాయిన్ అయ్యారని చెప్పారు. పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మరలా జనసేనలోకి చేరారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని ఐజా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ పార్టీలు బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు. మహిళలు, దళితులు తమ పార్టీకి అండగా ఉందని, మతాలకు అతీతంగా ఉండే పార్టీ జనసేన పార్టీ అని కొనియాడారు. పశ్చిమ జనసేన నేత ఐజా మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తనను గుర్తించి మరలా అవకాశం ఇచ్చిన సామినేని ఉదయ్ భానుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజానాయకుడిగా 13 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నానని, మతాలకు కులాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలియజేశారు. పశ్చిమంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా భవానీపురంలో తన కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. తానెప్పుడు ప్రజలకు సేవ చేస్తూనే నిత్యం ప్రజలతో మమేకమై ఉంటానని తెలియజేశారు. ఈ అభినందన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక పెద్దలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా పెట్టిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే మాకు మైనారిటీ వాళ్ళు కూడా బంధువులోనే, నేను ఇప్పుడు ఇక్కడ ఓపెన్ గా అంటే మా అక్కని ఒక ముస్లింకి ఇచ్చి మేము మ్యారేజ్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడి నుండి వస్తుంటే నాకు మా బంధువుల మధ్య ఉన్నట్లు నాకు పార్టీలో రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఏ రోజు ఐజాగారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదు, ఏ రోజు పార్టీని దూషించలేదు. కొన్ని కారణాల వల్ల ఐజాగారు పార్టీ వెళ్ళడం జరిగింది. కాబట్టి మన సామాన్య ఉదయగారు పెద్ద మనసుతో ఐజాగారిని మళ్ళీ పార్టీలో చేర్చుకునేందుకు ఉదయగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు జనసేన పార్టీ ప్రేమించే వాళ్ళకి దేశించే చెప్తా ఉన్నా. జనసేన పార్టీ స్థాపించింది ఒక కులం కోసం, ఒక మంత కోసమే కాదు, అన్ని మతాల కోసం, అన్ని కులాల కోసం, మనగారిన వర్గాల కోసం జనసేన పార్టీ అధ్యక్షులు ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు మన కూటమిని ఏర్పాటు చేసి మంచి పరిపాలన అందించినటువంటి మంచి నాయకులు పట్టణ ముస్లిం సోదరులకి కృష్ణకి 25 లక్షల రూపాయలు వినియోగం జరిగింది. ముస్లింస్ అంటే సనాతన ధర్మాన్ని ఎంత ప్రేమిస్తారో ఆయన ముస్లిం మతాన్ని కూడా అంతే ప్రేమిస్తారు. మీ అందరికీ తెలియదు ఏంటంటే ఆయన గురువులు, ఆయన పక్కన అందరూ కూడా ముస్లింస్ అయ్యారు. ఆయన ముస్లింస్ సాధారణత ఎవరికి లేదు. ఏదే జనసేన పార్టీ ఎదగాలి. ఎందుకంటే జనసేన పార్టీ ఎదిగితేనే మన అందరి భవిష్యత్తు బాగుంటుంది. ఆలోచించండి, ఐదైదు పవన్ కళ్యాణ్ గారు విమర్శించుకున్నా ఎవరైతే పార్టీ కోసం విశ్వాసంగా పనిచేస్తారో పార్టీ ఎన్నుకున్నా వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానిస్తాం. అదేవిధంగా వైసీపీలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, కూటమి నాయకుల్ని పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించిన ఎవరైనా పార్టీలో జనం చేసుకోవడానికి పార్టీలో సిద్ధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ మీటింగ్ తీస్తే చాలా గర్వంగా ఉంది. ఐదాలంటే ముస్లిం సోదరులు జనసేన పార్టీ కోసం ఈ మీటింగ్లో కార్పొరేటర్గా పోటీ చేసి తక్కువ ఓటు ఓడిపోవడం జరిగింది. మన ఐదాలాంటి వ్యక్తులు ఎవరైనా పార్టీలో ఆహ్వానిస్తారు. కాబట్టి ఎవరో ఇస్తున్నా జనసేన పార్టీలో స్థాపించడంలో వారికి చెప్పి చేయాలనే వ్యక్తులు ఎవరు చెప్తాను. పార్టీ ఎదుగుదలకు ఎలా వచ్చిన వాణిలో అడ్డుకుంటా పార్టీ కోసం నిలబడిన వ్యక్తులు ఎవరైనా స్వామి గారు అందరూ కూడా పార్టీ కోసం పనిచేశారు. పోరాటం చేసినారు. స్వామి గారు అందరి గుర్తుపెట్టుకుంటాం.
దయచేసి వ్యక్తిగతంగా విమర్శలు పోకుండా జనసేన పార్టీలోకి నాలుగుగా మార్పు వచ్చే జనంగా మన అందరంలో అన్నదమ్ములుగా కష్టపడి మానవులు మరి కోర్టు మరి స్వామి గారు మరి పెద్దలు ఇస్తే ఈరోజు ఐదేళ్ళని అలాగే వ్యక్తులు పనులు చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలంగా తీసుకెళ్తాం. జనసేన పార్టీ కోసం పనిచేస్తాం. ఎందుకంటే జనసేన పార్టీ వల్ల మీకు నాకు పేరు వచ్చినప్పటికీ జనసేన పార్టీ వల్ల కాబట్టి ఆ పార్టీని ఎదిగినట్టు అందరూ కృషి చేయాలని మరి ఐదేళ్ళ రావడం మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్టేజ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ విజయవాడ 3 నియోజకవర్గాల నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా అట్లే అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవుస్తున్నారు. జనసేనలో జాయిన్ అవుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయది ఉదయభాను గారికి, అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శి అంబిశెట్టి వాసు గారికి, ఇంకా వేదిక అలంకరణ పెద్దలందరికీ కృతజ్ఞతలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలు అయితే ఉన్నాయో ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి యువత ముందుకు రావాలని చెప్పి కుల మతాలకు అతీతంగా మనం సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఎవరి మతం యొక్క ఆచారాన్ని మనం గౌరవించుకుంటూ అలాగే మన ఆచారాలను మనం పాటిస్తూ ఇతర మతాలను కూడా మనం గౌరవించాలని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ నేను అయ్యా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాది ఒక చిన్న విన్నపం. మనం కొత్తగా వచ్చాం పార్టీలో, పాత తరం అయితే ఏదైతే ఉందో గత 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్యకర్తలను కూడా మనం జన సైనికుల్ని వీర మహిళలకి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తూ మనం వాళ్ళని కలుపుకొని వాళ్ళ మనసుకి నొచ్చకుండా తప్పనిసరిగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళి విజయవాడ నగరంలో ఉదయభాను గారి నాయకత్వం, అలాగే అంబిశెట్టి వాసు గారి నాయకత్వం, మిగిలిన వంశీ గారి నాయకత్వంలో కూడా మన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలను కూడా పేద ప్రజలకి అందేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యులు మైనార్టీ నాయకులు ఐజా గారు, రయాజుద్దీన్ ఐజా ఈరోజు జనసేన పార్టీలో చేరిన సందర్భంలో ఆయనకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జన సైనికులు, వీర మహిళలు. మరి మొట్టమొదటి కూడా ఆయన ఒక మంచి నాయకుడిగా, మైనార్టీ నాయకుడిగా, పేదవారికి అండగా ఉన్న ఈ నాయకుడు ఇవాళ జనసేనలో చేరినందుకు మరి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ పక్షాన వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆయన జనసేన సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ పార్టీని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బాగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశాభావంతో ఇవాళ ఐజా గారిని ఈరోజు పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేసిన కారణం మేము ఈ పార్టీలోకి వచ్చాం. ఈ రోజు మేము కూడా అందరితో కూడా కలిసిమెలిసి ఈ యొక్క సందడిని అందరితో కూడా పాల్పంచుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభినందన సభ అనేది ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక చోట చేర్చి మేము జనసేన కుటుంబం మొత్తం కూడా పేదవాళ్లకు దగ్గరగా ఉంది అని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియపరిచాము. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. Like, subscribe and press the bell icon for new updates.